నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నడక ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం. 10K వాక్ను ప్రారంభించిన అర్బన్ ఎస్పీ గోపీనాథ్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఏపీడబ్ల్యూజేఎఫ్ సమావేశంలో నాయకులు. వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణంలో భాగస్వాములు కండి. బీజేపీ నాయకుల పిలుపు. సమైక్యాంధ్ర కోసం చివరికంటా పోరాడతామని ఎంపీ రాయపాటి సాంబశివరావు మరోసారి స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం గుంటూరు మార్కెట్ సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహం నుండి సమైక్య రన్ను ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. అధిక సంఖ్యలో నగరవాసులు, విద్యార్థులు ఈ రన్లో కదం తొక్కారు. టీడీపీ నాయకులు కొడాల శివప్రసాదరావు, విజ్ఞాన్ రత్తయ్య తదితరులు ఈ రన్లో పాల్గొన్నారు. కొంతమంది రాజకీయ స్వార్థంతో ఉపన్యాసాల కన్నా ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ప్రజలు చేసే ఉద్యమ చేతిలో ఉంటుంది. రాజ్యాంగ తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మన తెలుగు జాతి విద్యార్థుల్ని కాబట్టి మనందరం తీర్మానం కానివ్వండి లేదా యూపీఏ ప్రభుత్వం యొక్క తీర్మానం కానీ అత్యంత దురదృష్టకరమైనటువంటి ఆధునిక జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించరాదని అర్బన్ ఎస్పీ గోపీనాథ్ కోరారు. నడక ద్వారా ఆరోగ్యం పొందవచ్చని, అన్ని వయస్సుల వారికి ఆరోగ్యం కావాలంటే నడకే ఉత్తమమైన మార్గమన్నారు. ఇటువంటి నడక కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఆయన కోరారు. విద్యానగర్లో ఆదివారం ఉదయం ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 10K వాక్ పోటీ జరిగింది. సినీ నటి హేమ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయప్రకాష్ రెడ్డి, కిడ్స్ సంస్థల యజమాని సుబ్బారావు, ఎమ్మెల్యే కేఎస్ లక్ష్మణరావు, రాయపాటి శ్రీనివాస్ కూడా, చైర్మన్ వణుకూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు 10K వాక్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు 10K వాక్లో పాల్గొన్న వారిని అలరించాయి. 10K వాక్ను ప్రారంభించిన అర్బన్ ఎస్పీ గోపీనాథ్ మీడియాతో మాట్లాడారు. 10K వాక్లో పాల్గొనేలాగా చేసిన సుబ్బారావు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఇక్కడ ఉండాలని ఉంది. నేను చాలా అలర్ట్ చేస్తాను, గోల్ చేస్తాను, అది మీ అందరికీ తెలుసు కదా. నాకు ఇక్కడ ఉంటే ఏదో చేతులు కాలు కట్టేసినట్టుంది. అందరూ రైట్ సైడ్
say hello. ముల్లో నడిచే దారిలో నీకెదురవచ్చు భయపెట్టచ్చు ముందడుగేస్తే గెలిచేయచ్చు గణపతి బప్ప మోరియా. ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతూ వచ్చి దీనిలో ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తూ, పోలీస్ ఫోర్స్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా మీరందరూ కూడా చాలా స్లోగా, ఎందుకంటే 10 కిలోమీటర్ నడవాలంటే నడవలేరు. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి చిన్నగా మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు పురుషుల విభాగానికి స్టార్ట్ అవబోతుంది. రెడీ 1 2 3. శంకర్ లాస్ నుంచి గుజ్జనగొండ సెంటర్ నుంచి మరలా తిరిగి మనం విద్యానగర్ ఇదే స్కూల్ దగ్గరకు అందరూ రావాల్సింది. మీరందరూ కూడా చక్కగా నడుచుకుంటూ వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ కూడా మీరు ఎవరు పరిగెత్తద్దు. పరిగెత్తినట్టయితే వీడియో రికార్డ్ అవుతుంది, డిస్క్వాలిఫై చేస్తాం. కాబట్టి కంపల్సరీ అందరూ రిజిస్టర్ అయితేనే మీరు ఇక్కడ విన్నర్స్ లిస్ట్ లో ఉండడానికి జరుగుతూ ఉంటుంది. పరిగెత్తద్దు, పరిగెత్తే రికార్డ్ అయిపోద్ది. పరిగెత్తే వీడియో రికార్డ్ అవుతుంది. నడవాలి. 10K వాక్, 10K రన్ కాదు, 10K వాక్. అందరూ చక్కగా నడుచుకుంటారండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీ వెనకాల టాస్క్ ఫోర్స్ వాళ్ళు, మన టీం ఒక 20-30 మంది ఉన్నారు, వస్తారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు ప్రసాదరావు అన్నారు. జర్నలిస్టులకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రతి విలేకరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. ప్రజా సమస్యలు తెలిపే విలేకరులే సమస్యలు ఎదుర్కోవటం సరికాదని ఆయన అన్నారు. నగరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య సమావేశం జరిగింది. జర్నలిస్టులకు కనీస వేతనాలు లేకపోవటం, వారికి ఉద్యోగ భద్రత లేకుండటం, వారి మీద దాడులు జరగకుండా ఎలా నియంత్రించాలి తదితర సమస్యలను ఈ సందర్భంగా సమాఖ్య నాయకులు చర్చించారు. సమావేశంలో సమాఖ్య నాయకులు రఫీ తదితరులు పాల్గొన్నారు. మీడియాతో నాయకులు ప్రసాదరావు మాట్లాడారు. ఉన్నటువంటి 50 మందిని యూనిట్గా ఉండి మేము ఫైట్ చేయడం కానీ ఆ స్థలం ఎక్కడ ఉందో కూడా తీసుకుని ఎదుగుదలకు మేము తీసుకుంటున్నాము. కాబట్టి ఇదే విధంగా అందరూ ఒక స్ఫూర్తితో మేము ఆ 50 మంది మేము సరిగ్గా లేకుండా ఉంటే, ఎందుకంటే ఎక్కడెక్కడ ఒక ఛానళ్ళకైనా ఒక పత్రిక అయినా ఆ మేనేజర్ బట్టి నడవాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. అవి వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనం వాటితో దాని గురించి మాట్లాడడం సభం కాదు, అది స్థాయి కూడా కాదని భావిస్తున్నాను. కాకపోతే ఒక యూనిట్ కోసం పనిచేసేటప్పుడు నాకు తెలిసి యూనిట్గా పనిచేసేటప్పుడు మేము చెప్పగలం. ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక్కటి మాత్రమే మాకు రెగ్యులేషన్ ఉంటుంది. టీవీ అనేది నేను కొన్ని ఉంటాను, టీవీ అంటే పదం ఉంటాడు, టీవీలో పదం ఉంటాడు, ప్రింట్ మీడియాకి అయితే చాలామంది ఉంటారు. కానీ మేము స్థలాలు రాసుకున్న విధానం కూడా ఎప్పుడైతే మేము పెట్టారో లిస్టు, ఆ లిస్టుని కంటిన్యూ చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడుతుంది. దేశాన్ని ఒకటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణంలో ప్రజలంతా పాల్గొనాలని బీజేపీ నగర నాయకులు రవికుమార్ పిలుపునిచ్చారు. నర్మదా నదీ తీరంలో వల్లభాయ్ పటేల్ ఎత్తైన విగ్రహం నిర్మాణం కానున్నదన్నారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ఈ నిర్మాణానికి నడుం బిగించడం ఎంతో అభినందనీయమని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణంలో నగర వాసులను భాగస్వామ్యం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని మట్టిని, ఇనుమును ప్రజల నుండి విగ్రహ నిర్మాణానికి సేకరిస్తున్నారు. ఒకే భారతదేశం, ఒకే జాతి అనే నినాదాన్ని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మీడియాతో పార్టీ నగర నాయకులు రవికుమార్ మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ఇప్పుడు ఈరోజు ప్రకటన జరుగుతున్న విషయాలన్నీ చూస్తూనే ఉన్నారు.
అదే పరిస్థితిగా ఈరోజు మన నెహ్రూ నగర్లో ఈ కార్యక్రమానికి మట్టి సేకరణ, ఈ సంతక సేకరణ ఈ జరిగే కార్యక్రమానికి ఇక్కడ విశేషంగా జనాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ నుంచి మా ఈ నెహ్రూ నగర్ నుంచి వల్లభాయ్ పటేల్ గారి విగ్రహ నిర్మాణంలోకి ఈ మట్టి ఇక్కడి నుంచి వెళ్తున్నందుకు ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషపడుతున్నారు. మాకు ఇటువంటి అవకాశం దొరికిందని దీనికి మేము కూడా చాలా గర్వపడుతున్నాం. ప్రజల్లో ఆయన గురించి ఇంత స్పందన వచ్చింది అని మేము ఊహించిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇక్కడ స్పందన కనబడింది. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు లేళ్ల అప్పిరెడ్డి చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి అయితే విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను కూడా జగన్ కొనసాగిస్తారని అప్పిరెడ్డి వివరించారు. వాళ్ళని పనులు పంపిస్తున్నటువంటి పరిస్థితులు, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, రానున్న కాలంలో 2 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడిని కూడా చదువుకు దగ్గర చేయాలని, చదువుకునే విద్యార్థులకి 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచితంగా చదువు చెప్పించడమే కాకుండా చదువుకునే విద్యార్థుల పేరు మీద నెలకు 500 రూపాయల నుంచి 1000 రూపాయలు తల్లిదండ్రుల పేరు మీద వేసే అమ్మఒడి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతుందన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున విద్యార్థులందరినీ కూడా ప్రత్యేకించి కోరుతా ఉన్నాం. ఇది మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం. ఒకటి, సమైక్య ఆంధ్రప్రదేశ్ గా కొనసాగాలన్నా, భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ చదువుకున్న తర్వాత ఉద్యోగాల కోసం హైదరాబాద్ చుట్టూనే అన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన కష్టాలన్నీ కూడా తీరుతాయన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెబుతూ, ఇవాళ గుంటూరు నగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మార్పు తీసుకురావాలా, సమాజంలో మనం ప్రధానమైనటువంటి భూమికి పోషించాలనే ఆలోచనతోనే ఈ రోజున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ, పశ్చిమ నియోజకవర్గంలో కానీ, గుంటూరు పార్లమెంటరీ పరిధిలో కానీ, అక్కడ గుంటూరు తూర్పుకు సంబంధించి 2 కోఆర్డినేటర్లుగా నియమించడం జరిగింది, షౌకత్ గారిని, నసీర్ గారిని. అదేవిధంగా గుంటూరు పశ్చిమకు సంబంధించి నేను సమన్వయకర్తగా ఉన్నా. పార్లమెంటరీ పరిధిలో వల్లభనేని బాలశౌరి గారు ఆయన పరిశీలకుగా ఆయన కూడా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకనే నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున కోరుకునేది ఒకటే. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.